రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నాశనమైనటువంటి 22,000 మిలియన్ యూనిట్ల లోటున్నటువంటి ఆ రోజు నుంచి గాడిలో పెట్టి ఆ 5 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా పెంచకుండా విద్యుత్ ఛార్జీలను పెంచకుండా రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా పాలన చేస్తే గౌరవ సభ్యులు పెద్దల కళా వెంకట్రావు గారు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు చెప్పిన విధంగా గత ప్రభుత్వంలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి కరెంటు వైరు పట్టుకుంటే కాదు కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టుందనే విధంగా రాష్ట్ర ప్రజలకు శాపంగా మార్చిన విధానం అధ్యక్ష నేను వారు చెప్పిన వివరాల్లో పోకుండా ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష ఏదైతే కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి కొనుగోలు ఛార్జీల భారం పడకూడదని ప్రజల మీద ఉండేటువంటి దానికోసం పెట్టినటువంటి మండలి అధ్యక్ష ట్రూ అప్ ఛార్జెస్ ట్రూ డౌన్ ఛార్జెస్ని మేనేజ్ చేసేటువంటి మండలి అధ్యక్ష అటువంటి దాన్ని ఈరోజు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలిని ఇంధన సర్దుబాటు భారం పేరు మీద దాదాపు 8,114 కోట్లకు గాను ఆమోదించి 15,000 కోట్లు భారం ప్రజల మీద వేసి సర్వనాశనం చేసి ఈరోజు కరెంటు వైరును పట్టుకుంటే కాదు కరెంటు బిల్లును పట్టుకుంటే షాక్ కొట్టే విధంగా గత ప్రభుత్వం చేయడం జరిగింది అధ్యక్ష ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష దాదాపుగా చూస్తే మీరు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారు కానీ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి దార్శనికత మళ్ళీ అనేక కష్టాలు వారసత్వంగా ఇచ్చినటువంటి సమస్యల సందర్భంలో కూడా ఈరోజు ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచకుండా బడ్జెట్ని ప్రవేశపెట్టడం అదేవిధంగా దాదాపుగా మీరు 2024, 25 ఆర్థిక సంవత్సరానికి 8,207 కోట్లు 13,600 కోట్లు సంవత్సరానికి కేటాయించి ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదంటూ గర్వంగా ప్రకటన చేసినటువంటి ప్రభుత్వం మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా ఈరోజు చూస్తే అధ్యక్ష ఈరోజు జీడిపిలో విద్యుత్ రంగంలో అత్యంత కీలకమైనటువంటి సెక్టరల్ డెవలప్మెంట్లో కూడా ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి ఆ రోజు డ్రామాలు ఆడినటువంటి గత ప్రభుత్వం అయితే ఈరోజు ప్రాంతాల వారీగా ఈరోజు విద్యుత్ రంగాన్ని కూడా చూస్తే మా కర్నూలు పార్లమెంటు రాయలసీమలో నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ ఏదైతే ఉందో సోలార్ కానీ విండ్ కానీ వీటన్నిటికి కూడా ఒక కేంద్ర బిందువుగా చేస్తూ బ్రహ్మాండంగా ముందుకు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష అదే కాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోడీ గారు పిఎం కుసుమ్ కావచ్చు అదే రకంగా ఉన్నటువంటి సూర్యఘర్ కావచ్చు ఇటువంటి పథకాలన్నీ అనుసంధానం చేసుకుంటూ ఈరోజు ఈ ప్రాంతాల్లో మంచి విద్యుత్ నాణ్యమైన విద్యుత్ని తక్కువ ధరకు వినియోగించే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది అధ్యక్ష ఈ యొక్క చర్చలో అధ్యక్ష తమ ద్వారా గత వారసత్వ సమస్యల వల్ల వచ్చిన మా ప్రాంతంలో ఉన్న సమస్యలు కూడా మంత్రివర్యులకు తమ ద్వారా తెలియజేయాలి అధ్యక్ష ఇక్కడికి వస్తే ఇంధన శాఖలో మీరు చూసినప్పుడు దాదాపుగా 2 ఏళ్ల నుంచి ఉదయం నుంచి మీరు వింటున్నారు వలసల గురించి మాట్లాడినా ఒక్కొక్క నీటి బొట్టుకు ఇబ్బంది పడే ప్రాంతం పశ్చిమ ప్రాంతం కర్నూలు అని చెప్పిన అదేవిధంగా సోషియో ఎకనామిక్లో కూడా అత్యంత పేదరికంలో ఉన్నటువంటి పార్లమెంటుగా మా యొక్క పార్లమెంటు మా యొక్క ప్రాంతం ఉన్నప్పుడు విద్యుత్లో కూడా ఈరోజు ఈ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి అధ్యక్ష ఈరోజు మంత్రివర్యులు తమ ద్వారా ఈరోజు మంత్రివర్యులు కొద్దిగా వినాలి అధ్యక్ష ఎందుకంటే 33/11 kV సబ్స్టేషన్స్ గత 2 ఏళ్ల నుంచి కనీసం ఒక్కటి కూడా శాంక్షన్ చేసిన దాఖలా లేవు అధ్యక్ష అంతేకాకుండా ఇక్కడ చూస్తే మీరు ఈరోజు 220 kV సబ్స్టేషన్ బనవాసిలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది అధ్యక్ష మరి దీంట్లో ఇక్కడ చూసినప్పుడు టెక్నికల్ బిడ్ పిలవడం స్థలం కేటాయించడం కూడా జరిగింది కానీ ఇంకా ఫైనాన్షియల్ బిడ్ పిలవకుండా కాలయాపన దాదాపు 1 రోజుల నుంచి కాలయాపన చేసిన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే తీవ్రమైన ఇబ్బందులు మాకు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కానీ అదే రకంగా ఎమ్మిగనూరు మంత్రాలయ నియోజకవర్గంలో కోసిగి 120 kV సబ్స్టేషన్ ఉన్నటువంటి పరిస్థితులు అది కూడా ఈ 220 kV సబ్స్టేషన్ లాగా ఉన్నటువంటి పరిస్థితులు అధ్యక్ష అదే రకంగా ఇక్కడ చూసినప్పుడు అగ్రికల్చర్ సేవలు అధ్యక్ష విద్యుత్ వినియోగంలో అత్యంత కీలకం అధ్యక్ష మా ప్రాంతంలో ఈ యొక్క శాఖ నుంచి అగ్రికల్చర్ సర్వీసెస్ విపరీతమైన డిమాండ్ అధ్యక్ష దాదాపు 2 ఏళ్ల నుంచి గత ప్రభుత్వం ఒక్క కండక్టర్ కానీ ఏదైతే ట్రాన్స్ఫార్మర్ కానీ వైర్లు కానీ ఈయన పరిస్థితిలో ఈరోజు పరిస్థితి చూస్తే 8,000 పైగా అప్లికేషన్లు అధ్యక్ష కనీసం ఒక్క అప్లికేషన్ కూడా కన్సిడర్ చేయనటువంటి పరిస్థితిలో మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వినియోగం చేస్తున్నారు వాటిని త్వరితగతిన అందరికి అందేలా చేయాలని అధ్యక్ష చివరిగా అధ్యక్ష మా ప్రాంతంలో గ్రనేట్ రంగం కానీ పవర్ సబ్సిడీస్ అధ్యక్ష ఈరోజు ఎంప్లాయ్మెంట్ని పెంచేటువంటి ఈ యొక్క విద్యుత్ రంగంలో
ఏదైతే సబ్సిడీస్ ఉన్నాయో ఆ సబ్సిడీస్ని వెంటనే ఇవ్వాల్సిందిగా, గత ప్రభుత్వం లాగా ఈరోజు విద్యుత్ రంగాన్ని నాశనం చేసేటువంటి పరిస్థితి కాకుండా అత్యంత సంస్కరణలు తీసుకొచ్చి అద్భుతమైనటువంటి బడ్జెట్ ప్రయోగాలు పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో జరుగుతున్న సంయుక్తంగా ఈ యొక్క స్కీమ్స్ అన్నింటినీ ముందుకు తీసుకుపోతున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వర్యుల్ని చంద్రబాబు నాయుడు గారిని, మంత్రి గొట్టిపాటి రవి గారిని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తమరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్షుడు.